కిలారు వెంకట రోసయ్య ఒక కీలకమైనటువంటి నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో పొన్నూరు ఎమ్మెల్యేగా చేశారు ఆయన. తర్వాత గుంటూరు, మొన్న పార్లమెంటు గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి చెందిన తర్వాత ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన చాలా తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేసినటువంటివి. ఆయన వివక్ష చూపించారు, చాలా అవమానాలకు పడ్డాము, చాలా అవమానాలకు గురయ్యామని మాట్లాడుతున్నటువంటి ఆయన. అంటే కిలారు వెంకట రోసయ్య అంటే ఆయన ఒక నాయకుడే కాదు, ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అల్లుడు. మరి ఒక బలమైనటువంటి ఒక సామాజిక వర్గం ఉంది, బలమైనటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ గుంటూరు జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాడంటే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద దెబ్బగా భావించవచ్చు. మరొకటి ఏంటంటే ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు, గుంటూరు నగర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెనాలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత పొన్నూరులో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గుంటూరు పార్లమెంట్కి ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలవంతపైన పోటీ చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి ఆయన మళ్ళీ పొన్నూరులో ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తుంటే ఖచ్చితంగా గెలిచిండేవాడిని, నాకు ఇష్టం లేకపోయినా తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్కి నన్ను పోటీ చేయించారు, తద్వారా నేను చాలా నష్టపోయాను, రాజకీయంగా నష్టపోయాను, ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి. గుంటూరు పార్లమెంట్కి పోటీ చేస్తే పార్టీ నుంచి కానీ నాకు ఏ రకమైనటువంటి అండదండలు లభించలేదు, చాలా అవమానాలు గురైనాం, చాలా అవమానాల పాలు చేశాడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి పైన మరి ఆయన రాజకీయ ప్రణాళిక ఏంటో, మరి భవిష్యత్ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీలోకి చేరదామనే ప్రయత్నం చేస్తున్నారో ఏంటో తెలియదు. ఎంతో కొంత ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేస్తున్నారు కాబట్టి, ప్రజారాజ్యం పార్టీలో గతంలో ఉండున్నారు కాబట్టి జనసేన పార్టీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు కనుక అంగీకరిస్తే ఆయన జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ తెలుగుదేశం పార్టీలో చేరతారా ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వరుసగా మద్దాలగిరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏదో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని చెప్పారు. తర్వాత రెండో వికెట్ ఈయన కిలారు వెంకట రోసయ్య గారు, ఈయన పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక రాజీనామాల పర్వం మొదలైందని భావించవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది.